श्रीगुरुभ्यो नमः। हरि ओम। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्तांगिं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం। సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మన జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి। కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు। అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది। దీనికి కారణం 2 రకాలు। ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి। మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి, వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి। రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి। ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది। దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి। గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు। ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు ఈ యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి। మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు, ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి। అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి। యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది। అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు, ఎందుకు? అది సత్సంగం। దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం। ఇది సత్సంగత్వం। దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది। కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది। ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం। కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి, అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి। మీలో మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు। ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి, మీలో ఐక్యత భావం ఏర్పడుతుంది। మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది। ఇది ఉపోద్ఘాతం అనుకోకండి, ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి। రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి, సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి। మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి। దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి, ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి, సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి। ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది, ధనధాన్య వృద్ధి ఉంటుంది। ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం।
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి 2024 సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతోంది? మొదటి వారం అద్భుతం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. రెండవ వారం, మూడో వారంలో మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ శ్రమాధిక్యత వల్లనే అనుకూలమైన ఫలితాలు. అలాగే మూడో వారంలో 4, 5, 6, 7 రోజులు, అంటే 4 రోజులు అనుకూలమైన శుభయోగం. ఇక ఆఖరి వారం మీకు ప్రమాదహేతువు. ముందే చెప్తున్నా నేను, జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారం 4వ వారం, దాదాపుగా 23 నుంచి 30 తేదీ మధ్యలో అనుకోండి. ఆ సమయంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు ఉన్నాయి. విద్యార్థులు ఆ వారంలో కనుక ఏదైనా పరీక్షలు ఉంటే పూర్తి స్థాయి నిబద్ధత, ఈ ఫోన్లు, గాడ్జెట్లు, ల్యాప్టాప్లు అన్నీ పక్కన పడేసి, అంటే ల్యాప్టాప్ చదువుకోవడానికి ఉపయోగించండి. ఇతరత్ర తప్పుడు వీడియోలు చూసి, తప్పుడు వ్యక్తులకి తప్పుడు మెసేజ్లు పంపి, కుటుంబ రహస్యాలు బయటికి వెల్లడించి, పబ్బుకి, క్లబ్బుకి, మాదక ద్రవ్యాలకి, అల్పమైన దేనికి నయా పైసకు పనికిరాని ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి 4వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి చెప్పబడుతోంది. కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు మీకు మంచిది కాదు. లేనిపోని అనవసరపు వివాదాలు పొందుకునే అవకాశం ఉంటుంది. 4వ వారంలో ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాస సంభాషణ కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4వ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి పదవీచ్యుతులయ్యే అవకాశం, మిత్రపక్షం వారే మీరు చేసిన పనుల వల్ల అవమానం వస్తుందని చెప్పేసి మిమ్మల్ని మంత్రి పదవిలో తొలగించే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేగా లేదా ఇంకా రాజకీయ నాయకుడిగా మీకు అనర్హత వేటు పడే అవకాశం కూడా కనబడుతోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ 4వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. పూచికత్తుగా సంతకాలు చేయకూడదు, ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇక మొదటి వారంలో ధనధాన్య వృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ మంచి లాభాలు. కొత్త వ్యాపార ప్రారంభం, అనుకునే చోట ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థులకి మంచి బ్రహ్మాండమైనటువంటి పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకోవచ్చు. మంచి ఫలితాలు పొందుకునే అవకాశాలు, అనుకున్నటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకి లాభం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభం. అలాగే 2వ వారం, అలాగే 3వ వారం మొదటి 3 రోజులు మీకు సామాన్య ఫలితాలు. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లేనిపోయిన చిన్న విషయాల గురించి, తప్పుడు వ్యక్తులతో మీరు తప్పుడుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయకపోవడం మంచిది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడితే చాలు బెటర్ ర్యాంకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగాలు కూడా ఉంటాయి. తప్పకుండా పెద్దల మాట వినడం, ధార్మిక చింతన వల్ల శుభయోగము, వస్తులాభము, వాహన యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే సంయమనం, కాస్త మౌనము, అతిగా తినకపోవడం, డైటింగ్ ఎక్కువ పాటించండి. పళ్ళు, పాలు, తొందరగా జీర్ణమైనటువంటి పదార్థాన్ని మాత్రమే స్వీకరించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు. ఆరోగ్య విషయంలో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే 3వ వారంలో 4 రోజులు, అంటే 3వ వారంలో 4 ఆఖరి రోజులు, దాదాపుగా 19, 20, 21, 22 ఈ 4 రోజులు మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు. ధనవృద్ధి, కార్యసిద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లోను, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో చాలా మంచి లాభాలు. ఈవెంట్స్ చేసేవారికి విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి.
తప్పకుండా కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల క్రీడల లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం. వస్తులాభము, వాహన యోగము, కుటుంబ సౌఖ్యము. మొదటి వారంలోనూ మరియు మూడో వారంలో ఆఖరి 4 రోజులు మీకు వివాహ సంబంధ చర్చల్లో సఫలత, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. కొత్త ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. మొదటి వారంలోనూ 2, 3వ వారంలో కూడా వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. మంచి కొత్త వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించడం, పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారికి కూడా, న్యాయవాదులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కూడా బాగా ఉంటుంది. మంచి పద్ధతులతో, గొప్పవారి యొక్క స్నేహపూర్వక వాతావరణంతో అనుకూలమైన వాతావరణం. మొదటి వారం, మూడో వారము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా మంచి శుభవార్తలు వినే అవకాశం, శుభకర సంతాన వార్తలు వినే అవకాశం కూడా కనబడుతోంది. 4వ వారంలో మాత్రం ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేసే ప్రయత్నం చేయకండి, అది మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం. ఎవరికి కూడా డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, తప్పుడు వ్యక్తులతో వెళ్ళకండి, తప్పుడు వ్యక్తులతో ప్రచారం కూడా మీకు నష్టాన్ని చేస్తుంది. అంటే మీ గురించి ప్రచారం తప్పుడుగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కొత్త వాహనాలు కూడా కొనుగోలు చేయొద్దు 4వ వారంలో. మీరు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు మొదటి వారంలోనే కొనుగోలు చేయండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు 3వ వారంలో కొనుగోలు చేయండి. 4వ వారంలో కొత్తది కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. ఇక రైతన్నలు 4వ వారం విడిచి మిగిలిన 3 వారాల్లో అద్భుతం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను మంచి లాభాలు. కార్మిక సోదరులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, బంధుమిత్రులతో అనుకూల శుభస్థితి, శుభవార్తా శ్రవణం, ఇలా అనేకమైనటువంటి శుభయోగాల పరంపర కూడా పొందుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఊహించని ధన ప్రాప్తి, ఇతరులకి ధనము కానీ వస్తువు కానీ మీకు లభించే అవకాశం. ఏదైనా కారణం చేత పోగొట్టుకున్న ఉద్యోగం, లంచగొండులుగా పట్టుబడి పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునే అవకాశం. అదే 4వ వారంలో లంచగొండులుగా పట్టుబడడం, ఇతరుల యొక్క ప్రోద్బలంతో లంచం పుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడడం, దానివల్ల మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. 4వ వారంలో 4వ వారంలో ఖచ్చితంగా మీరు ఆ వారం మొత్తం కూడా మీరు భగవద్గీత పారాయణం ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత శుభకరంగా ఉంటుంది మీకు. భగవద్గీత పారాయణం మొత్తం 7 వారాలు మీరు 18 అధ్యాయాలు చదవండి, తప్పకుండా మీకు అనుకూలం ఉంటుంది. ఆ వారం మొత్తం కూడా మీరు ఇష్టదైవ ప్రార్థన, ఇష్టదేవాలయ సందర్శన తప్పకుండా చేయండి. 4వ వారంలో మీరు అన్నదానం కానీ చెప్పులు దానం కానీ చేసుకుంటే చాలా మంచిది. ఈ వారంలో మీరు తప్పకుండా ఎట్లాగూ చవితి యొక్క స్వామివారి అనుగ్రహంతో, గణపతి యొక్క జన్మదినం రోజున మీరు తప్పకుండా చవితి పూజ చేసుకోండి, ఆ వినాయకుడిని పూజించండి, గరికతో పూజ చేయండి, తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఏదేమైనా మొత్తంగా చూసుకున్నప్పుడు 75-80% చాలా అనుకూలంగాను, 20% మీకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక భగవత్ చింతన వల్ల ఆ 20%ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చు, ఇందులో సందేహం లేదు. అటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఆనందమయ శుభ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.